క్యాన్సర్ డే సందర్భంగా హైదరాబాద్ బాలాపూర్ చౌహాన్ ఆసుపత్రిలో క్యాన్సర్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఉదయ్ చౌహాన్ మాట్లాడుతూ, ప్రభుత్వం మద్యపానాన్ని కానీ ధూమపానాన్ని కానీ ఆదాయ వనరులుగా చూడడం మానేస్తే, పూర్తిగా నిషేధం విధిస్తే భారతదేశం క్యాన్సర్ రహితంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలు క్యాన్సర్ పట్ల తమ వంతు జాగ్రత్తలు తీసుకుని ఆహారపు అలవాట్లు మార్చుకుని క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని, 30 ఏళ్లు పైబడ్డ మహిళలు తరచుగా చెకప్ చేయించుకోవాలని, తద్వారా చికిత్స వీలైనంత ముందుగానే వారికి అందివ్వచ్చని అని అన్నారు. నమస్కారం అండి. నేను డాక్టర్ ఉదయ్ చౌహాన్, క్యాన్సర్ స్పెషలిస్ట్, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ చౌహాన్ హాస్పిటల్స్. ఈరోజు క్యాన్సర్ అవేర్నెస్ డే. మొత్తం ప్రపంచం మొత్తం ఈరోజు క్యాన్సర్ అవేర్నెస్ కోసం క్యాంపెయిన్ చేస్తారు. అండ్ క్యాన్సర్ అవగాహన అందరిలో ఉండాలి. అవగాహన ఉంటే చాలా యూజెస్ ఉన్నాయి ప్రజలకి. ముఖ్యమైనది క్యాన్సర్తో ఉన్న ఒక స్టిగ్మా, సోషల్ స్టిగ్మా ఉంది జనాల్లో. ఫస్ట్ క్యాన్సర్ అని ఒక డౌట్ వస్తే భయపడిపోతారు, పేషెంటే కాకుండా పేషెంట్ ఫ్యామిలీ కూడా. సో డాక్టర్ చూపించడం, డాక్టర్ దగ్గర రావడానికి చాలా భయపడతారు. ఆ భయంతోనే వచ్చిన క్యాన్సర్ ఇంకా స్టేజ్ దాటిపోతుంది కొన్నిసార్లు. సో అందువల్ల ఏమవుతుందంటే జనాలకి కరెక్ట్ ట్రీట్మెంట్ కరెక్ట్ టైంలో దొరకదు. దానివల్ల రిజల్ట్స్ కూడా చాలా తగ్గిపోతాయి. ఇంకా ట్రీట్మెంట్ కాస్ట్ కూడా చాలా పెరిగిపోతుంది. ఒకవేళ ప్రజలు జనాలకి క్యాన్సర్ గురించి అవగాహన ఉంటే తొందరగా ట్రీటింగ్ డాక్టర్ దగ్గర రీచ్ అవుతారు. ఇంకా క్యాన్సర్ సో క్యాన్సర్ దేనివల్ల వస్తుంది? చాలా కారణాలు ఉన్నాయి క్యాన్సర్కి. సో అది ఏమేమి ఉంటాయంటే, ఫస్ట్ మన చేతిలో ఉన్నవి ఎంత, మన చేతిలో లేనివి ఎంత. మన చేతిలో ఉన్నది హార్డ్లీ ఒక 25 to 30%. సో దాని వరకు మనం ఎంతవరకు అయితే అంతవరకు మనం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ మన లైఫ్ స్టైల్ మన చేతిలో ఉంది. ఓకే, లైక్ మన హ్యాబిట్స్, లైక్ స్మోకింగ్ కానీ, అంటే టొబాకో హ్యాబిట్, ఇంకా ఆల్కహాల్ హ్యాబిట్, ఇవి మన చేతిలో ఉన్నాయి. దీన్ని మనం కంప్లీట్గా అవాయిడ్ చేసేయాలి. సో మన రిస్క్ అక్కడే తగ్గిపోతుంది. అట్ ద సేమ్ టైం మన డైట్లో మనము ఎక్కువ ఫ్యాటీ డైట్, ఇంకా రెడ్ మీట్, ఇవి ఓవర్ లాంగ్ టర్మ్ దీంతో ఏమవుతుందంటే మన బాడీలో ఒబేసిటీ అనేది రావడం కానీ, దానివల్ల ఇంకా క్యాన్సర్స్, కొన్ని ఒబేసిటీ వల్ల కూడా కొన్ని క్యాన్సర్స్ వస్తాయి. లైక్ గర్భసంచి క్యాన్సర్, యూట్రైన్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్, ఇంకా కిడ్నీ క్యాన్సర్ కూడా వస్తుంది ఒబేసిటీలో. ఇంకా ఇలాంటి కొన్ని క్యాన్సర్స్ ఉన్నాయి. సో ఫిజికల్ ఇన్యాక్టివిటీ, అంటే మన బాడీకి ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది. సో డైలీ మార్నింగ్ హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ హాఫ్ అన్ అవర్ మనం మంచిగా ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేస్తే మనకు చాలా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయి. ఇంకా ఈ మధ్య ఫ్రమ్ మెనీ డికెట్స్ ఒక బ్యాడ్ హ్యాబిట్ అమెరికన్స్ మనకు ఇచ్చిన వర్స్ట్ హ్యాబిట్ ఏంటంటే టొబాకో. బేసికలీ అది ఎక్కడ తయారైంది? అమెరికాలో. కానీ అక్కడ నుండి ఆల్ ఓవర్ వరల్డ్ స్ప్రెడ్ అయింది. దాని తర్వాత ఇప్పుడు అమెరికాని మించిపోయి మనం దాన్ని ప్రొడక్షన్ చేస్తున్నాం, ఇంకా మనం యూటిలైజ్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం దాంతో మన కంట్రీకి, ఇంకా వేరే కంట్రీలకి రెవెన్యూసే కాదు, దాంతోపాటు దానికంటే ఎక్కువ ఖర్చు మనం చేస్తున్నాం దాని వచ్చే డిసీజెస్ వల్ల. సో ఆ టొబాకో అనేది మేజర్ కల్ప్రిట్. మనం టొబాకోని చాలా విధంగా మన కంట్రీలో కానీ వేరే కంట్రీలో యూజ్ చేస్తారు. లైక్ చివింగ్ కానీ, స్మోకింగ్ కానీ. ఈ మధ్య ఇంకా లేటెస్ట్ ఈ సిగార్స్ అని వస్తాయి, లైట్ సిగార్స్ అని వస్తాయి. దాంట్లో ఏంటంటే మళ్ళీ ఒక మిస్కాన్సెప్షన్, ఈ సిగార్స్ దాంట్లో పొగ ఏం రాదు, సో దాంతో రిస్క్ ఏం ఉండదు అనేది ఒక అపోహ ఉంది. కానీ దాంతో కూడా ఇంకా ఈక్వల్గా కాకుండా ఇంకా ఎక్కువ రిస్క్ ఆఫ్ క్యాన్సర్ ఉంది. ఎందుకంటే జనాలు దాన్ని సేఫ్ అనుకుని ఇంకా డీప్ పఫ్ కానీ అలా తీసుకొని ఇంకా ఎక్కువ దాన్ని అడిక్ట్ అయిపోతున్నారు.